మారుతి అనుగ్రహం ప్రారంభ మే 1వ తారీఖు 2026 పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం. ఋతువు వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, పౌర్ణిమ, శుక్రవారం, పౌర్ణమి, స్వాతి నక్షత్రం. పౌర్ణమి రాత్రి 9:30 వరకు ఉంది. స్వాతి నక్షత్రం ఈరోజు మొత్తం పూర్తిగా స్వాతి నక్షత్రం ఉంది. అయితే ఇక్కడ గ్రహస్థితి అన్నది మనం చూసుకున్నట్లయితే ఈరోజు గ్రహాల యొక్క యోగ అవయోగాలని వీక్షిస్తే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. బృహస్పతి గ్రహం మిథున రాశిలో సంచారం చేస్తోంది. రవి సూర్యగ్రహం ఉచ్చస్థితిలో ఉండడం, శని కుజుల కలయిక. చంద్రుడికి రవికి ఎప్పుడైనా పౌర్ణమి రోజు పరస్పర వీక్షణ పడుతుంది. ఈ సమయంలో 3 ఒత్తులు కలిపి వెన్నె, నెయ్యి, మామూలుగా మనం ఆవు నెయ్యి కాకుండా ఇంట్లో వాడే నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి వెన్నె కలపండి. అదొక చెంచా ఇదొక చెంచా వేసి గ్లాసులో కలిపి ఆ పదార్థంతో దీపారాధన చేయండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈరోజు సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగిస్తే ఖచ్చితంగా ఇంట్లో డబ్బు నిలుస్తుంది. మీ భర్తకు లేదా మీ పిల్లలకు ఐశ్వర్యం కలుగుతుంది. మీకు కూడా, వాళ్ళకనే కాదు, ఇంట్లో డబ్బు నిలిచే యోగము అందరికీ వర్తిస్తుంది. వ్యాపారం చేస్తున్నారు లేదా ఉద్యోగం చేస్తున్నారు, రావాల్సిన డబ్బు రావటము, చేతిలో డబ్బు నిలబడడం లేదా ఇంట్లో డబ్బు నిలబడడం. ముఖ్యంగా ఈ పౌర్ణమి ముహూర్తంలో ఈ దీపం వెలిగించిన వాళ్ళకు చాలామందికి రావాల్సిన డబ్బులు వచ్చాయి. అది బయట వ్యక్తుల నుంచి అవ్వచ్చు, లేదా ఒక స్థలం అమ్మితే వచ్చే డబ్బులు అవ్వచ్చు, లేదా ఒక గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు, అది ఏ రకంగానైనా ఈ దీపం వెలిగించిన కుటుంబానికి రావాల్సిన డబ్బులు వస్తాయి. అంత పవర్ఫుల్ స్వాతి నక్షత్రం, పౌర్ణమి, శుక్రవారం. ఈరోజు నేను చెప్పిన విధంగా సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో చేయాలి. ఇక అదృష్టమైశ్వర్యం. ప్రతిరోజు ఈ ఛానల్లో చిన్న చిన్న పరిహారాలు మనం చేస్తున్నాం. చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ భగవంతుడే దిక్కు అని చెప్పి ఆ భగవంతుడిని శరణాగతి వేడుకుంటున్నారంటే ఆ భగవంతుడికి దండాలు పెడుతున్నారు, నమస్కారం. ఆ భగవంతుడికి చెయ్యని పూజ లేదు. కానీ కొన్ని సమస్యలు, ఇప్పుడు ఎంతో కాలంగా పూజలు చేస్తున్నాం, లేదా ఎన్నో దానాలు చేశాం, ఎన్నో జపాలు చేయించాం, ఎన్నో పూజలు చేశాం, కానీ మా సమస్య అనేది అలాగే ఉంది. అవి శాశ్వతంగా మీ జీవితంలో మీరు బ్రతికినంతకాలం ఉండేవేం కాదు. కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు ఒక లగ్నం ఉంటుంది. అది మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ లగ్నం ఏంటో నేను చెప్తాను. మీ జాతకాన్ని చూసి నేను ఆ లగ్నం చెప్తాను. ఆ లగ్నానికి ధనాధిపతి నక్షత్రాలు నెలకు 3 సార్లు వస్తాయి. ప్రతి ఒక్కరి జాతకంలో ధనాధిపతి నక్షత్రం అనేది 3 సార్లు వస్తాయి నెలకు. ఆ 3 నక్షత్రాల్లో అంటే ఆ 3 సార్లు మీరు తలస్నానం చేసి కొన్ని పరిహారాలు ఉంటాయి. చాలా చిన్న పరిహారాలు. ఖచ్చితంగా మీకు ఆర్థిక పీడలు పోవటం, లేదా ఆదాయం పెరగడం, అప్పులు పోవటం, ఈ డబ్బు సమస్య అనేది పోవడానికి ఈ పరిహారం. అలాగే పెళ్ళిళ్ళు అవ్వట్లే, పెళ్ళి అవ్వాలి. కుజదోషం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు పెళ్ళి అవ్వక. ఈ కుజదోషము శాశ్వతంగా విముక్తి అవ్వడానికి మృగశిర నక్షత్రంలో కొన్ని చిన్న పరిహారాలు ఉంటాయి. అవి చేస్తే కుజదోషం పోతుంది. ఆ కుజదోషం పోయిన వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్ళి అవుతుంది. సరే, మాకు ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదా ఇల్లు అమ్ముడు పోవాలంటే విశాఖ నక్షత్రంలో నైరుతిలో ఉన్న మట్టిని తీసుకొని కొన్ని పరిహారాలు చేసే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదంటే ఇల్లు అమ్ముడు పోవాలి, విశాఖ నక్షత్రంలో నేను ఒక పరిహారం చెప్తా, వెంటనే ల్యాండ్, ఇల్లు అమ్ముడు పోతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి.
వ్యాపారంలో ఎదుగుదల కోసము, నరదృష్టి పోవడం కోసము, అలాగే విదేశాలకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళడానికి మంగళవారం రాహుకాల సమయంలో ఒక పరిహారం ఉంటుంది, అది చేస్తే విదేశాలకు వెళ్తారు. మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి చెప్తాను నేను. అప్పుడే వెంటనే సక్సెస్ అయ్యి మీరు విదేశాలకు వెళ్తారు. కొంతమంది జాబ్ రావట్లే, మంచి జాబ్ రావాలని ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దశమాధిపతి నక్షత్రం అంటే ప్రతి ఒక్కరి జాతకంలో దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రంలో కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వెంటనే ఇమీడియట్లీ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మాకు విదేశాల్లో ఉన్న అంటే మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి వీసా ప్రాబ్లం పోయి వాళ్ళకి మంచి జాబ్ రావాలి. సేమ్ వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రము, ఇప్పుడు ఉదాహరణగా రీసెంట్గా చెప్తున్నారు, కెనడాలో ఉంటాడు అబ్బాయి, దశమాధిపతి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఆవిడ ఒక పరిహారం చెప్పాను, ఆవిడ చేసింది, అక్కడ వాళ్ళ అబ్బాయి చేశాడు, వెంటనే జాబ్ కన్ఫర్మ్ అయింది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, కన్ఫర్మ్ మీ జాతకంలో మీ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, మీ జాతకాన్ని మీరు చూపించండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, నేను మీ వేలిముద్రల ద్వారా మీ జాతకాన్ని రాస్తాను. నేనే స్వయంగా, మీరు ఒకవేళ రాలేకపోతే, మీరు వచ్చి కలవలేకపోతే నేనే స్వయంగా ఫోన్లో మాట్లాడతాను, లేదా మీరు కుదిరితే వచ్చి కలవండి అని ఎందుకు చెప్తానంటే మీ జాతకంలోనే దానికి పరిహారం ఉంటుంది. ఒక పెళ్ళి అవ్వడానికి, వైవాహిక సమస్యలు పోవడానికి, సంతానం కలగడానికి, ఇదంతా కూడా మన జన్మ నుంచే కదా. పెళ్ళి ఎవరికి? మనకు. సంతానం మనకు. తర్వాత వైవాహిక సమస్య ఎవరు? మనము. అంటే మన జన్మ నుంచే ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి మనకు. లేదా డబ్బు సమస్య, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, కన్ఫామ్గా మీ జాతకంలోనే మీ తలరాత మార్చుకునే పరిహారాలు ఉంటాయి. నేనేమి బ్రహ్మదేవుణ్ణి కాదు, కానీ నేను ఎంతోమంది జీవితాల్లో బ్రహ్మ రాసిన తలరాతని వాళ్ళకు యోగంగా మార్చి ఇచ్చాను. అది మనకు ఋషులు అందించిన జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టే. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా అది విముక్తి అవ్వడానికి మీ జాతకాన్ని మీరు చూపించండి. ఎన్నో 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 మనం ప్రయత్నాలు చేశాం కదా, ఇది ఒక చివరి ప్రయత్నం అనుకొని చేయండి. మళ్ళీ చెప్తున్నా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోయినా సరే నేను వెరిఫై చేసి మీ జాతకాన్ని నేను రాసుకొని మీతో ఫోన్లో మాట్లాడతాను, లేదా డైరెక్ట్గా మీకు కలుస్తాను, మీతో మీ జాతకాన్ని వివరిస్తాను. అప్పుడు మనం ఆలోచిద్దాం, ఇగో ఏది చేస్తే మంచిది, ఇగో ఈ సమస్య పోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం ఐం శ్రీం సర్వవ్యాధి నివారకాయ నమః. ఓం ఐం శ్రీం సర్వవ్యాధి నివారకాయ నమః. ఓం ఐం శ్రీం సర్వవ్యాధి నివారకాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్రాన్ని రాసి జపిస్తే అనేక రోగ బాధలు తొలగిపోతాయి. చాలా అంటే చాలా కష్టమైనటువంటిది అప్పుల్లో బతకడము, రోగాలతో బతకడం. ఈ 2 నిజంగా చదువు లేకున్నా బ్రతకొచ్చు, పెళ్ళి అవ్వకున్నా బ్రతకొచ్చు, రకరకాల బట్టతలతో బ్రతకొచ్చు, లావుగా ఉండి బ్రతకొచ్చు, లేదా పిల్లలు లేకపోయినా బ్రతకొచ్చు. ఈ 2 చాలా అప్పులతోని, ఆరోగ్యం లేకుండా అంటే అనారోగ్యాలతోని బ్రతకడం చాలా కష్టం. ఈ అనారోగ్య సమస్యలు పోవడానికి ఇది చాలా అద్భుతమైన మంత్రం. ఈరోజు రాత్రి పడుకునేలోపు ఈ మంత్రం చదవండి. ముఖ్యంగా ఎవరికైనా అనారోగ్యం ఉంటే, ఈ అనారోగ్యానికి మంత్రాలు చదివితే ఆరోగ్యం వస్తుందంటే ఎస్, కన్ఫామ్. మీకు సరైన మెడిసిన్ దొరకడమే కదా దైవ అనుగ్రహం. మీకు హోమియోపతి బాగుంటుందా, ఆయుర్వేదం బాగుంటుందా, లేదంటే ఇంగ్లీష్ మెడిసిన్ బాగుంటుందా, అసలు ఏ డాక్టర్ మీకు అనుగ్రహం
ఖచ్చితంగా నిర్ణయాలన్నీ మన చెవిన పడి మనకు మంచి జరగడమే కదా దైవ నిర్ణయం, దైవానుగ్రహం. తప్పకుండా ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. మీకు లేదా మీకు తెలిసిన వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళతో మంత్రం చదివించండి. ఇది చాలా పవర్ఫుల్ మంత్రం. ఇది ఈ పౌర్ణమి రోజు ఈ మంత్రం చదివితే చాలా మంచిది. ఆరోగ్య యోగాన్ని పొందుతారు. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను నేను. ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు. అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు. ఈ 2 మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.